ప్రజలందరికీ కూడాను $2 బిలియన్ క్వశ్చన్స్ ఉంటాయండి మోహన్ గారు. మీ ద్వారా ప్రజలకి దాన్ని మీరు ఒకసారి వివరించి చెప్పాలి ఎందుకు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కోర్ట్స్లో జడ్జిమెంట్స్ రావడానికి 10, 15, 20, 30 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఎగ్జాంపుల్కి మీరు అయోధ్య కేసే తీసుకున్నారనుకోండి సార్. ఇప్పుడు 1948లో ఫైల్ చేసిన కేసు మొన్న 4-5 సంవత్సరాల కిందనే కదా ఫైన్ జడ్జిమెంట్ వచ్చింది. చిన్నగా 70 సంవత్సరాలు. అది కూడా ఏంటి, కేవలము 2 ఎకరాల 77 సెంట్లకి సంబంధించిన భూమికి సంబంధించినటువంటి వివాదం. అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది సార్ అసలు జడ్జిమెంట్స్కి? కారణం ఏంటి? ఒక విషయం సార్, ఇప్పుడు యాక్చువల్గా లిటిగేషన్ ఉండేది ఆస్తి విలువను ఎక్కువ తక్కువ అనేది కాదు. తర్వాత ఎంతకాలము సుదీర్ఘకాలం తీసుకుంటే ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల విలువ కూడా పోతుంది. అంతలోపల వ్యక్తిగత ఆస్తుల మీద అయితే వ్యక్తులే పోతున్నారు, వారసులు కూడా ఆస్తిని అనుభవించలేని పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు. ఇది న్యాయ వ్యవస్థలో ఉండే ఒక లోపం. ఆ లోపం దానికి పూర్వాపురాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడుండే అధికార పార్టీ వాళ్ళను ఎవరినో విమర్శిస్తే సరిపోదు. ఇది సంస్థాగతంగా మార్పులు రావాలి. ఇప్పుడు మన పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ చాలా దైనందిన పరిస్థితిలో ఉన్న మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థని ఆర్థిక సంస్కరణలు తేవడం ద్వారా ఎట్లా డెవలప్ చేసి ఒక నార్మల్ పొజిషన్కి తెచ్చారో, ఆ విధంగా న్యాయ వ్యవస్థలో ఇంతవరకు మా సంస్కరణలు తేనేలేదు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తెస్తే తప్ప ఇది బాగుపడదు. రెండోది, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అంటే అది మామూలు విషయం కాదు. చాలా లోతుల్లోకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అదిం పెట్టేవాళ్ళు వద్దనే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి ఇది ఇంతవరకు సాధ్యం కాకపోయింది. అది ప్రజలకి ఇంత డీప్గా విషయాలు తెలియకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. అందులో భారతదేశంలో ఎక్కువ మంది చదివిన వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రస్తుత దశాబ్దంలో ఎక్కువ మంది చదివిన వాళ్ళు ఉన్నారు కనుక ఇంక మీదట దానికి కూడా ఒక దారి చూపిస్తాం. తర్వాత ఒక మేధావులుగా ఉన్న వాళ్ళు కానీ, మీలాంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, అడ్వకేట్స్ కానీ సమాజానికి మంచి చెడ్డలు చర్చించాలి, సమాజానికి వాళ్ళ యొక్క సందేశాలు పంపించాలి. అట్లా కాకుండా ఎవరో అధికారంలో ఉన్నాడు వాడు వీడు అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడింది వాళ్ళకి విషయాలే తెలియని వాళ్ళు ఏదో చెప్తే దాన్నే అడ్వైస్గా తీసుకునో లేకపోతే అదే ఉపదేశంగా తీసుకొని ప్రజలు మభ్యపెట్టబడే స్థాయిలో కృంగి కుసించిపోతున్నారండి. దీనికి న్యాయ వ్యవస్థలు ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ గారు, మీరు మీ ప్రొఫెషన్లో బాగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక చిన్న వ్యాపారం చేసేవాడు సొంత డబ్బులతోటి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక చిన్న స్థాయి వ్యాపారం చేసిన వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన ఆస్తినో ఇల్లు వాకిలో అమ్మి పెట్టుబడి పెట్టి చేస్తాడు. ఆ తర్వాత అతని పైన ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడానికి కోసము ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే, మీరే ఒక సిఏ దగ్గర ఆడిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా ఉందా లేదా, మీ ట్రయల్ బ్యాలెన్స్ షీట్లో అని చెప్పి కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడానికి అది లెక్కలు తనిఖీ చేయడం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయాలి. కానీ అది కూడా ప్రజలను ఎత్తున వీళ్ళు తప్పించుకొని అంత బాధ్యత లేకుండా గవర్నమెంట్ జరుగుతూ ఉంది. దీన్ని ఇంతవరకు ఎవరు కూడా ఖండించలేదు సార్. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు మామూలుగా లేదు, చెప్పుకునేదానికి చాలా అసహ్యంగా కూడా ఉంటుందని నేను ఒక అడ్వకేట్గా 20 ఏళ్ళ నా ప్రొఫెషన్లో చూసిన వ్యవహారాలను బట్టి కరాఖండిగా చెప్తానండి. దీనికి ఆడిట్ సొంత డబ్బులతో బ్యాంకు లోను కానీ ఇంకొకరు ఎవరో ఇచ్చిన దాన ధర్మంతో కాదు. వ్యాపారం చేసేవాళ్ళ చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటుంది. దానివల్ల వాళ్ళు అందరి దృష్టిలో డబ్బులు ఉన్న వాళ్ళని చెప్పి ఎక్కువ మంది పేదలు ఉన్న మన దేశంలో డబ్బులు ఉండేవాళ్ళు వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ని విమర్శించడం మీద పెద్దగా పెట్టుకున్నారు. కానీ నిజంగా తీసుకుంటే వ్యాపారస్తులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు మామూలు మనుషుల కన్నా పేదవాళ్ళ కన్నా రాత్రి మగులు నిద్రలేని రాత్రులు అనుభవిస్తూ కష్టాలు పడుతూ టైంకి తిండి లేకుండా చేసి కష్టపడి సంపాదిస్తారు. డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరిని కూడా మన దుర్మార్గులుగానే చూపించడం, చిత్రీకరించడం మామూలు అయిపోయింది మన సమాజంలో. ఇదే విధంగా న్యాయ వ్యవస్థలో అయితే ఈ ఒక జడ్జిమెంట్ ఇస్తారనుకోండి. ఇప్పుడు మీరు అన్నది ఒక దేశానికే సంబంధించినంత పెద్ద కేసు, దానికి ఇచ్చిన జడ్జిమెంట్ చాలా విలువైంది, అది చారిత్రాత్మకంగా కూడా ఉంటుంది. ఈ కేసులలో ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇచ్చారు, ఎందుకు ఇంత లేట్ అయింది? రెండోది, ప్రతి దేనికి ఒక కట్ ఆఫ్లో ప్రొసీజరు టైం లిమిట్స్ ఉంది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం. ఆ విధంగా వీళ్ళెవరూ చేయలేదు. చేయలేదు అంటే అది కేసు వేసిన వాళ్ళ తరపున కావచ్చు, పిటిషన్ వల్ల కావచ్చు, లేకపోతే డిఫెన్స్ వ్యక్తులు లేదా డిఫెన్స్ లాయర్ ద్వారా కూడా లేట్లు అవ్వడాలు, వాయిదాలు తీసుకోవడాలని ఎవరో ఒకరి పైన దోషాన్ని తోసేసి తప్పించుకొని తిరుగుతున్నారు. కోర్టులో జడ్జి రాలేదు అంటే ఆ కేసు మళ్ళీ పట్టించుకోరు.
ఒక 3 రోజులు జడ్జి లీవ్ పెడితే ఆ 3 రోజులు వచ్చిన వాయిదాదారులందరూ వచ్చి తిరుక్కొని పోవాల్సిందే. కానీ చట్ట ప్రకారం మభ్యపెట్టడం ఏమిటి అని అంటే, వేరే కోర్టు జడ్జి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినామంటారు. ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన అతను మొత్తం ఫైల్స్ చేతిలో పెట్టుకుంటాడు, దాన్ని ఒకటి కూడా ఎంక్వైరీ చేయడు. కన్ను మూసుకుని బెంచ్ క్లర్క్ వాయిదాలు ఇచ్చేస్తాడు, ఒక నెల 10 రోజులు 20 రోజులు. అంటే ఈ విధంగా కాలక్షేపం చేసేది జడ్జిల వల్ల కూడా ఎక్కువ టైము వేస్ట్ అవుతుంది. దీన్ని ఎవరు విమర్శించరు, బయట కూడా చెప్పరు. మీరు చేయొచ్చు కదా సార్, మీరు హైకోర్టు అడ్వకేట్ కదా, మీరే ప్రపోజ్ చేయొచ్చు కదా. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక పర్టికులర్ కేసు అనేటువంటిది 180 రోజుల్లో డిసైడ్ అయిపోవాలి అది అని ఎందుకు పెట్టడం లేదు? మీరు ఉంది, ఆల్రెడీ ఉందండి, దాన్ని ఎవరు అమలు చేయడం లేదు. మరి అమలు చేయడం తప్పు మీదే కదా సార్. అది దాని మూలంగా ప్రజల్ని ఇబ్బంది పెడితేట. ప్రజలు అమెరికాలో ఉందనుకోండి సార్, అది డైవర్స్ కేసెస్ అంటే 180 రోజులు అయిపోవాలి, క్రిమినల్ కేసెస్ అంటే 3 సంవత్సరాలు అయిపోవాలి. మరి ఇక్కడ ఎందుకు జరగదు? ఇక్కడ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన పెద్ద వరము, మన రాజ్యాంగంలో మీరు చెప్పినటువంటి ప్రపంచంలో వేరే దేశాల్లో ఎంత విలువైన దేశంలో కావచ్చు, ఎంత అభివృద్ధి చెందిన దేశంలో ఉండే చట్టాలు మనకు ఆల్రెడీ ఉంది. కాకపోతే చట్టాలని అమలు చేయకుండా నాశనం చేస్తున్నారు, వేధిస్తున్నారు. అది న్యాయ వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎవరు కూడా భారతదేశంలో ప్రభుత్వంలో వేరియస్ వింగ్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరు కూడా చట్టాన్ని అమలు చేయడం లేదు. వాళ్ళకి ఎట్లా కావాలని అట్లా చేసుకుంటూ కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ప్రజలు బాధితులు అవుతున్నారు. నేను ఒక సామాన్య మానవుడిని, నేను ఒక పర్టికులర్ ఆస్తి తగాదా కోసమో, పొలం దగ్గర గెనాల దగ్గర తగాదా కోసమో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు 6 నెలల్లో ఈ కేసు ఫైనలైజ్ చేయండి అనేటువంటి అధికారం నాకు లేదా? లేదు సార్. ఇప్పుడు సెపరేట్గా ఎందుకు చేయట్లేదు మీరు? నాకు ఉండండి, ఒక మాట చెప్తాను సార్. చట్ట ప్రకారం ఆల్రెడీ చట్టాల్లో ఉన్నాయి. సివిల్ కేసులు 3 ఏళ్ళు కంప్లీట్ కావాలి, క్రిమినల్ కేసులు 2 ఏళ్ళు కంప్లీట్ కావాలని. కానీ నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉంది, జడ్జెస్ తక్కువ ఉన్నారు, కోర్టు స్టాఫ్, జ్యుడిషియల్ స్టాఫ్ తక్కువ ఉన్నారని చెప్పి ఈ కారణాలు చెప్పి వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఒకటి, జడ్జెస్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచమని మీరే కదా అడగాలి. మీరు ఎందుకు అడగలేదు నెంబర్ ఆఫ్ జడ్జెస్ ని? సార్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సార్, ప్రజలకు కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు లోయర్ లెవెల్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు 5,02,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయట. నిజం, వాస్తవం సార్. ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ తోటి ఆ కేసులన్నీ పరిష్కరించాలంటే 300 సంవత్సరాలు పడుతుందట. ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుతుంది సార్? సుప్రీంకోర్టులోనే 70,000 కేసులు ఉన్నాయండి పెండింగ్లో, సుప్రీంకోర్టులోనే. కరెక్టే సార్, అది వాస్తవం. అందులో కూడాను మళ్ళీ క్లాసిఫికేషన్ తీస్తే 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న కేసులు, 20 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న కేసులు కూడా ఉన్నాయి. నిజం నిజం. నెంబర్ ఆఫ్ జడ్జెస్ని పెంచాలి. ఎవరు అడగాలి? మీరే అడగాల. పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా మీరు అడగడం లేదు జడ్జెస్ని పెంచమని. ఒక మాట సార్, గవర్నమెంట్ పరిపాలన నిర్ణయాలు తీసుకోవడము, ఆర్థికంగా కన్కరెన్స్ ఇవ్వడం చేయాల్సింది గవర్నమెంట్. సో గవర్నమెంట్ చేయాల్సిన పని ఒక అడ్వకేట్ అడిగినా, అడ్వకేట్ల సంఘాలు అడిగినా జరగదు. అదే ప్రజలు అడిగితే జరుగుతుంది. తప్పించుకునే ఎవరాలు నా దగ్గర చెప్పకండి సార్. మీ అందరు కనుక కలిసి అడిగితే చేయరా? మీకు కావాల్సిన అలవెన్సెస్కి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకున్నప్పుడు మీ అందరు కలిసి అడిగితేనే కదా గవర్నమెంట్ చేసింది. మరి అదే మీ అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళు మీరు టైం లిమిట్స్ ప్రకారం చేయాలి, నెంబర్ ఆఫ్ జడ్జెస్ని పెంచాలని మీరు ఎందుకు అడగరు సార్? అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ జడ్జెస్ని కనుక పెంచినట్టు కనుక అయితే మీకు ఫీజులు రావు అనేటువంటిది మీ భయం. అది వాయిదాలు పడుతూ ఉండాలి. ప్రతి వాయిదాకి ఒక 5,000, 60,000, 10,000 ఎంతో కొంత అంటూ ఉండాలి. ఫీజు అనేది వాయిదాల మీద ఇవ్వరండి, అది వాస్తవం చెప్తున్నానండి. అందుకని ప్రజలకు తెలియజేయండి. జడ్జిలు ఒక రకంగా అడ్వకేట్ల పైన వేయడం, అడ్వకేట్లు జడ్జిల పైన వేయడం కూడా పద్ధతి కాదు. యాక్చువల్గా ప్రభుత్వం యొక్క లోపం ఇది. ప్రభుత్వం ఎక్కువ నిధులు శాంక్షన్ చేయాలి జ్యుడిషియరీ అనే న్యాయ వ్యవస్థకి. ఆ శాఖకి శాఖాపరమైన ఫండ్స్ అలాట్ చేసి ఎక్కువ కోర్టులు నిర్మాణం చేయాలి, ప్లస్ ఎక్కువ స్టాఫ్ను పెట్టడం అన్ని ప్రభుత్వం చేయాల్సిన పని. అది ఒక ప్రొఫెషన్. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కావాలి, తెలంగాణలో ఎంతమంది కావాలి చెప్పండి. అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, దాని ప్రకారం వాళ్ళు నియామకాలు జరగడం లేదు. అందువల్ల సమస్య జరుగుతూ ఉంది. జరగడం లేదని చెప్పి సమస్య చెప్తున్నారు కానీ సొల్యూషన్ చెప్పడం లేదండి మోహన్ గారు. సొల్యూషన్ ఇదే అండి. ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలని మీరు ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టండి. ఇప్పుడు హైకోర్టులో ఉన్నారండి 20 మంది జడ్జిలు సరిపోవట్లేదండి, మాకు 60 మంది కావాలని చెప్పి మీరు చెప్పాలి. మీరు ఎందుకు చెప్పడం లేదు? అయ్యో, అడ్వకేట్స్ సంఘం తరపున కానీ అందరూ రాస్తూనే ఉన్నారు లెటర్లు. అందరికీ న్యాయశాఖకి, జ్యుడిషియరీ అందరికి పోతుంది, ఎవరు పట్టించుకోరు. అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు చేయాలి ఆ పని. పార్లమెంట్లో ఎంపీలు అడగాలి, నిలదీసి అడగాలి. ఒక ఎంపీ కూడా న్యాయ వ్యవస్థ గురించి క్వశ్చనే చేయడు. ఎందుకంటే ఎక్కువ మంది ఎంపీలు క్రిమినల్స్ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది కేసులు ఎదుర్కొని ఉన్నారు. వాళ్ళు నా వరకు కాపాడితే చాలు, నేను నా కేసు నుంచి బయటపడితే చాలు అనేది ఉన్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థలో జరిగే అన్యాయాల గురించి, న్యాయ వ్యవస్థకు ఉండే లోపాల గురించి వెలుగెత్తి చాటడం లేదు పార్లమెంట్లో.
వీధిలో మనం ఎంత అర్చుకున్నా కామన్ మ్యాన్ ఇవన్నీ జరిగేవి కావు. మరి దీని సమస్య సొల్యూషన్ ఎక్కడ సార్ అది? మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తానన్నారు, మేధావులు ముందుకు రావాలి, పార్లమెంట్లో ఒక ఇట్లాంటివన్నీ వెలుగెత్తి చారితే తప్ప జరగవండి. తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు ముందుకు రండి, సమాజంలో చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది.